ఓట్ల కోసం చీరలు పంచుతారు, డబ్బులు పంచుతారు. ఇంకా కావాలి అంటే మద్యం సీసాలు కూడా పంచుతారు. మాకు ఓట్లు వేసి గెలిపించండి, మీ ఊర్లో కుక్కలే లేకుండా ఏరి పారేస్తాం అని హామీ ఇచ్చారు. వినడానికి ఏదో డెవలప్మెంట్ లాగా అనిపించినా ఆ హామీ వెనుక ఇంతటి దారుణం దాగుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆ హామీతో ఎన్నికల్లో గెలిచాడు. మరి గెలిచాక ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అంటే ఊర్లో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్న కుక్కలను పట్టుకొని వాటికి ఆపరేషన్ చేయించాలి. అంత ఓపిక సర్పంచ్కి ఎక్కడిది? పైసలు ఖర్చు అవుతాయి అనుకున్నాడేమో. ఏకంగా డెత్ వారెంటే రాసేశాడు. బయట నుంచి మనుషుల్ని పిలిపించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 కుక్కలను పట్టుకొని వాటికి విషం ఇంజెక్షన్స్ ఎక్కించి అవి చనిపోయినాక ఆ డెడ్ బాడీస్ని జేసీబీతో తీసుకెళ్లి ఊరి చివర్లో గొయ్యి తవ్వి పాతేశారు. కథ ఇక్కడితో అయిపోలేదు. మట్టిలోంచి వస్తున్న వాసన, మూగజీవాల ఏడుపు గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జంతు ప్రేమికులు కూడా అక్కడికి చేరుకొని పోలీసుల సాయంతో అక్కడ తవ్వి చూస్తే ఏకంగా 120 డెడ్ బాడీలు బయటపడ్డాయి. కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయని, వాటికి స్కిన్ డిసీజ్ ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. సరే, మరి దానికి పరిష్కారం కుక్కలను చంపటమే అని ఏ చట్టంలో రాసింది? మన దేశంలో యానిమల్ బర్త్ కంట్రోల్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం వీధి కుక్కలను చంపే హక్కు ఎవరికీ లేదు. చంపడమే కాదు, కుక్కలను ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి తరలించడం కూడా నేరమే. చట్టాన్ని కాపాడాల్సిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులే ఇలా చేస్తే రేపు మరొకరు ఇలాంటి ఎన్నికల హామీ ఇవ్వరు అన్న నమ్మకం ఏముంది? అలాంటప్పుడు వీధి కుక్కలకు, అడవి జంతువులకు రక్షణ ఎక్కడిది? ఈ కేసులో ఇప్పటికైతే ఒక 9 మందిని అరెస్ట్ చేశారు. కేంద్ర జంతు సంరక్షణ బోర్డు కూడా హన్మకొండ పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఇది నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. నోరు లేని జీవాలను చంపటం వీరత్వం కాదు, అమానుషత్వం. కుక్కలు కరుస్తున్నాయి అంటే వాటికి ఆపరేషన్ చేయించాలి, లేదు అంటే ఆల్టర్నేట్ వేస్ చూసుకోవాలి అని ఈ అధికారులకు తెలియదా? లేదు అంటే ఓట్ల మత్తులో ఇంత దిగజారారా? ఏదేమైనా ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.